జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి గల్లీ గల్లీ గస్తీ బట్టి ప్రజల్ని వాళ్ళకు ఈ యొక్క ఎలక్షన్స్ గురించి ఏంటనేది తెలుసుకుంటున్నా. నవీన్ అన్న గెలిస్తే పనులు అవుతాయి. 2 పిల్లలకు మాకైనాయి, ఫ్రీ బస్సు నడుస్తుంది. ఆయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటవా వాళ్ళ నాన్న చేసిన మంచి పనులు దృష్టిలో పెట్టుకుంటారు. అదొకటి. యువకుడు ఆయన యూత్ కి మంచి చేస్తాడు. ఇప్పుడు పనులు అవ్వాలంటే గవర్నమెంట్ ఫామ్ ఇది ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అన్న ఆయన ఉండాలి. మేము నవీన్ అన్న గెలిపిద్దాం అనేసి అనుకుంటున్నాం. ఎందుకమ్మా? ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ పర్సన్, చాలా బాగా చేస్తాడు. ఒక ఛాన్స్ ఇవ్వాలి ఆయనకు కూడా. మనం అంటే పని చేసినాడు ఏమన్నా మీకు? వాళ్ళ ఫ్యామిలీ చేసి మాకు వాటర్ ఇచ్చారు మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇంకా ప్రతి ఒక్కటి మంచిగానే చేస్తున్నాడు ఆయన. నాకైతే నవీన్ యాదవ్ రావాలని పూర్తి నమ్మకంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళ కొడుకే నిలబడుతున్నాడు. వాళ్ళ కొడుకు నిలబడుతుంది కాబట్టి ఆయనకే ఓటేసి గెలిపిద్దాం అని అనుకుంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏమన్నా మీకు సంక్షేమ పథకాలు వచ్చినాయి? వచ్చినాయి కదండి. ఏమొచ్చినాయి? బస్సు ఛార్జీలు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి, కరెంట్ బిల్లు వచ్చినాయి. నవీన్ యాదవ్ వస్తే మీ వెలుగులు వస్తాయని అవును, మా బస్సుల సమస్యలు తీరుతాయి. మేము ఖచ్చితంగా ఆయనకే ఓటేసి గెలిపించుకోవాలని చూస్తున్నారు కదా. బస్తీలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు కూడా ఏదైతే శ్రీశైలం యాదవ్ గారి కుమారుడు నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున అఖండ మెజార్టీతో గెలిపిస్తేనే మా బతుకులు మారుతాయి, మాకు మంచి జరుగుతుందని కూడా వాళ్ళు ఈరోజు మన ముందు చెప్తున్నారు అనే విషయం కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ